క్లాస్ వచ్చేసి మనం పర్సనాలిటీ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అండ్ ఒక రకంగా దాని వెనకాల ఉన్న పర్పస్ ఏంటి, గోయింగ్ ఫార్వర్డ్ దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకుంటాము అని చూద్దాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, వెదర్ అది త్రూ క్లాసెస్ కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ ద్వారా మనం ఎవరైతే స్టూడెంట్స్ ని కలుస్తామో వాళ్ళ ద్వారా కావచ్చు, మన ఈ గురుకులం యంగ్ ఇండియాలో ఉండే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ఓవరాల్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అర్థమయ్యేది ఏంటి అంటే మన మీద మనకి క్లారిటీ అనేది కూడా సమ్ టైమ్స్ తక్కువగా ఉంటుంది, రైట్? వెదర్ అది డౌట్స్ కావచ్చు, వెదర్ అది కన్ఫ్యూజన్ కావచ్చు, అది మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఎమోషన్ అన్నమాట. సో లాట్ ఆఫ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే స్టూడెంట్ కూడా అంత పర్ఫెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. వెదర్ అది వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏదైనా అకాడమిక్ డౌట్ ఉంటే ఎంత క్లియర్ గా అయితే కమ్యూనికేట్ చేయగలుగుతున్నారో, నాన్ అకాడమిక్ డౌట్స్ వచ్చేసేటప్పటికి, అంటే సపోజ్ మెమరీ లాంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సివిల్ సర్వీసెస్ లాంటి స్పెషలీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, అంటే మీరు వన్ డేనో వన్ మంత్ ప్రిపేర్ అవ్వరు, రైట్? డెఫినెట్లీ కనీసం సంవత్సరం ప్రిపేర్ అవుతారు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రిపేర్ అయ్యి ఒక కన్సిస్టెన్సీ, బాగా ఎక్కువగా కమిట్మెంట్ కావాల్సిన ఫీల్డ్స్ ఇవన్నీ, రైట్? సో దీనికి ఒక టైప్ ఆఫ్ పర్టికులర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కావాలి అండ్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనేది డెవలప్ అవ్వాలి. నౌ మేము ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్ పర్సనాలిటీ కనుక అర్థమైనట్టయితే, రైట్, వాళ్ళని ఒక డిఫరెంట్ గ్రూప్స్ లో కనుక వాళ్ళ పర్సనాలిటీకి అకార్డింగ్ గా వాళ్ళని కనుక గ్రూప్ చేసినట్టయితే, వాళ్ళని ఆ రకంగా తర్వాత గ్రూమ్ చేసినట్టయితే, గ్రూమ్ ఇన్ ద సెన్స్ దట్ ఎవరి పర్సనాలిటీ ఎలా ఉంటే లేకపోతే ఎవరికి ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి వెళ్ళడం అనమాట. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి డిఫరెంట్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కొంతమందికి ఎక్కువగా పొగిడితే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకొక వ్యక్తికి ఎక్కువ పొగడితే నచ్చకపోవచ్చు, ఇంకొక వ్యక్తికి బాగా ఎక్కువగా హై లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కొంతమంది కాన్ఫిడెన్స్ ఇష్యూస్ తక్కువ ఉండొచ్చు, కొంతమంది క్రిటిసిజం బాగా తీసుకోగలుగుతారు, ఒక మాట అన్నా లేకపోతే ఒక నెగటివ్ పాయింట్ ఉన్నా బాగా తీసుకోగలుగుతారు, కొంతమంది అలా ఉండదు, కొంతమంది ఏదైనా పర్లేదు, మీరు ఆరెంజ్ అయినా పర్లేదు, మ్యాంగో అయినా పర్లేదు, ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది ఏమో స్పెసిఫిక్ గా నాకు ఇదే కావాలి, ఇది వచ్చే వరకు నేను ఎంతైనా కష్టపడడానికి రెడీ అవుతాను అనేది ఇంకొక పర్సనాలిటీ ఉంటారు. సో ఎవరి పర్సనాలిటీకి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అనేది ఒక మంచి మాడ్యూల్ అని డిసైడ్ అయ్యి ఈ రకంగా పర్సనాలిటీ టెస్ట్ అని డిసైడ్ చేసాం. నా మనకి ఈ పర్సనాలిటీ టెస్ట్ ఏదైతే మీ యాప్ లో కావచ్చు, లేకపోతే మీకు మీరు ఏవైతే ఆన్సర్ చేశారో ఇవి 100% సైంటిఫిక్ అన్నమాట, రైట్? అంటే ఏదో ర్యాండమ్ గా రాసిన క్వశ్చన్స్ కాదు. మీరు సైకాలజీలో మనకి ఏవైతే కొన్ని బాగా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్నమాట, లేకపోతే కొన్ని ఎస్టాబ్లిష్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, కేటల్స్ పర్సనాలిటీ టెస్ట్ లాంటివి, లేకపోతే మిగతా ఏవైతే ఉంటాయో, ఎవరైతే ఆ సబ్జెక్ట్ చదువుకుని దాంట్లో డిగ్రీలు ఎవరైతే తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తయారు చేసిన ఒకానొక టెస్ట్. సో ఏ రకంగా కూడా ఇది ర్యాండమ్ గానో లేకపోతే ఏదో మైండ్ కి వచ్చిన 4 క్వశ్చన్స్ రాసినా కాదు, ప్యూర్లీ సైంటిఫిక్ అండ్ ప్యూర్లీ సైకాలజీ బ్యాక్డ్ అనమాట. నువ్వు ఈ క్వశ్చన్స్ లో సెకండ్ మేము బాగా గుర్తు పెట్టుకున్నది ఏంటి అంటే, సబ్ కాన్షియస్ అసెస్మెంట్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చామన్నమాట. నువ్వు ఇక్కడ సబ్ కాన్షియస్ అసెస్మెంట్ ఎందుకు నేను హైలైట్ చేస్తానంటే, కొన్నిసార్లు మనకు క్వశ్చన్ ఏం అడగాలనుకుంటుందో తెలుసు, దాన్ని బట్టి మన ఆన్సర్ ఉంటుంది. సపోజ్ నేను మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీకు మ్యాథ్స్ ఎక్కువ ఇష్టమా సైన్స్ ఎక్కువ ఇష్టమా అని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, లేకపోతే మ్యాథ్స్ ఎక్కువ ఇష్టమా హిస్టరీ ఎక్కువ ఇష్టమా అని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, సపోజ్ ఒక కెరియర్ అసెస్మెంట్ టెస్ట్ మీకు ఇంజనీరింగ్ బెటరా డాక్టర్ బెటరా అని కనుక టెస్ట్ చేయాలి అని ట్రై చేస్తాం అనుకోండి, అంటే సపోజ్ ఒక అసెస్మెంట్ ఆర్ జడ్జ్మెంట్ ఏంటి అంటే వీళ్ళకి ఏ కెరియర్ బెటర్ అనే దానికోసం ఒక పర్సనాలిటీ టెస్ట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ కోసం జడ్జ్మెంట్ ఏంటి అంటే ఒక వ్యక్తికి ఏ కెరియర్ బెటర్. సో ఏ కెరియర్ బెటర్ అనుకున్నప్పుడు ఈ వ్యక్తిని ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ వైపు పంపించాలా లేకపోతే మెడిసిన్ వైపు పంపించాలా అని కనుక క్వశ్చన్ ఉందనుకోండి, దానికోసం సపోజ్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు సైన్స్ ఎక్కువ నచ్చుతుందా, మీకు మ్యాథ్స్ ఎక్కువ నచ్చుతుందా, రైట్? మీరు రేపు పొద్దున ఎవరికైనా ఉపయోగపడేలాగా లేకపోతే మీకు బాగా జనాలకి హెల్ప్ చేయడం ఇష్టమా, లేకపోతే మీకు బాగా జనాలకి ఉపయోగపడేలాగా, అంటే హెల్ప్ ఒకటి హ్యుమానిటీ పర్స్పెక్టివ్ లో ఒక టైప్ ఆఫ్ హెల్ప్ ఉంటుంది, సెన్సిటివిటీతోనూ మనుషుల కోసం చేసేది, ఇంకొకటేమో మీరు మీ వర్క్ అనేది విజిబిలిటీ ఉండాలి అనుకుంటున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయనుకోండి. సపోజ్ ఇది సబ్ కాన్షియస్ అసెస్మెంట్ అవ్వవు, మీకు తెలుసు
ఇప్పుడు సైన్స్ ఎక్కువ ఇష్టమా మ్యాథ్స్ ఎక్కువ ఇష్టమా అని అడుగుతున్నప్పుడు ఇండైరెక్ట్ గా సపోజ్ మీ మైండ్ లో నేను ఇంజనీర్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి, మీరు మ్యాథ్స్ అంటారు. మీ మైండ్ లో సపోజ్ మీరు డాక్టర్ అవ్వాలనుకోండి, మీరు సైన్స్ అంటారు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మీకు తెలుస్తూ ఉంటుంది మీరు ఆన్సర్ ఎందుకు పెడుతున్నారో అండ్ ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారో అని. సపోజ్ ఎవరైనా హ్యుమానిటీకి హెల్ప్ చేయాలి అన్న పాయింట్ టిక్ చేశారనుకోండి, అది ఆబ్వియస్లీ క్వశ్చన్ చూసినప్పుడే ఓకే ఇది డాక్టర్ కి బాగా వర్కౌట్ అయ్యేది కదా. ఏదైనా హ్యుమానిటీ లేకపోతే మంచితనం లేకపోతే ఇంకోటి హెల్ప్ చేయాలనుకోవడం, ఇవన్నీ డాక్టర్ విషయంలో చెప్పే పేర్లు అనమాట. సో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి సబ్ కాన్షియస్ అసెస్మెంట్, ప్యూర్లీ సబ్ కాన్షియస్ అనమాట. సో దీంట్లో మీరు సపోజ్ చూసినట్టయితే క్వశ్చన్ ఉంది, రైట్? వుడ్ యూ రాదర్ have artificial plants or grow real plants in your household? అంటే మీ ఇంట్లో మీరు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఎక్కువగా లేకపోతే గ్రో చేయాలి లేకపోతే దాన్ని చూసుకోవడానికి ప్రిఫర్ చేస్తారా, లేకపోతే మీకు రియల్ ప్లాంట్సే కావాలి, రియల్ ప్లాంట్సే మీరు ఇంట్లో మెయింటైన్ చేస్తారా అనే ఒక క్వశ్చన్ ఉంది. నువ్వు ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్ గా ఇది ఏ కెరియర్ చాయిస్ లేకపోతే ఏ పర్సనాలిటీకి సంబంధించింది, లేకపోతే ఈ క్వశ్చన్ మూలాన ఎవరికి ఏది కేటగరైజేషన్ లో పెడతాము, మేము మీ గురించి బాగా అనుకుంటామా బాగా అనుకోమా, ఈ క్వశ్చన్స్ ఈ థాట్స్ ఏవి మీకు రావు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో. యూజువల్లీ ఒక పర్సనాలిటీ టెస్ట్ లో ఏమవుతుందంటే స్టూడెంట్ కూడా ఒకటి ఉంటుంది, స్టూడెంటే కాదు ఎవరికైనా హ్యూమన్ బీయింగ్ అని, అది నేనైనా కావచ్చు మీరైనా కావచ్చు ఇంకొకరు ఎవరైనా కూడా కావచ్చు, మనకి సబ్ కాన్షియస్లీ పక్కవాడికి నచ్చాలి మనం అనుకుంటూ మనం ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అనమాట. సో ఆ పాజిటివ్ ఇంప్రెషన్ అనేది అవాయిడ్ చేయడానికి ఇలాంటి సబ్ కాన్షియస్ క్వశ్చన్స్ అనేది కూడా పెట్టాం. సబ్ కాన్షియస్ క్వశ్చన్ ఏమవుతుంది, ఎవరైతే సర్టిఫైడ్ సైకాలజిస్ట్ ఉంటారో వాళ్ళకి తెలుసు ఈ క్వశ్చన్ వెనకాల అర్థం. ఒకవేళ మీరు రియల్ ప్లాంట్స్ అంటే ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ అని, ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటే ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ అని వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు, రైట్? అదే ఒకవేళ మనకు తెలుస్తూ మన కనుక ఒక మంచి బిహేవియర్ లేకపోతే బెస్ట్ బిహేవియర్ లో కనుక క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన రియల్ పర్సనాలిటీ అనేది ఎవరికి తెలియదు అనమాట. అండ్ దాని మూలాన జడ్జ్మెంట్స్ కూడా తప్పుగా వెళ్తాయి. సో ఇక్కడ సబ్ కాన్షియస్ అసెస్మెంట్ అనేది బాగా మేము ప్రయారిటీ ఇచ్చాం. దాంతో పాటు సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సపోజ్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఎస్ ఆర్ నో లో ఆన్సర్ చేసిన స్పెసిఫిక్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సపోజ్ ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ బిగ్ డ్రీమ్స్, రైట్? ఆర్ లేకపోతే ఐఎమ్ గుడ్ విత్ టేకింగ్ క్రిటిసిజం, రైట్? ఐఎమ్ గుడ్ విత్ టేకింగ్ క్రిటిసిజం అంటే ఏంటి, మీరు ఎస్ ఆర్ నో చెప్తారు. ఎస్ నేను క్రిటిసిజం తీసుకోగలుగుతా, నన్ను ఒక మాట అంటే నేను భరించగలుగుతా, లేదు నేను భరించలేను నో అంటే. ఈ ఎస్ ఆర్ నో లో బేసికలీ ఏమవుతుంది, ఇక్కడ ఏమి సబ్ కాన్షియస్ అసెస్మెంట్ లేదు, ఇది వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ అన్నమాట. సో యూజువలీ ఒక స్టూడెంట్ కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు తమను తాము ఎంత అర్థం చేసుకుంటున్నారు అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక టీచర్ రోల్ కావచ్చు ఒక లైఫ్ లో, ఇంకొకళ్ళ రోల్ కావచ్చు, మీ పేరెంట్స్ రోల్ కావచ్చు, మీ పార్ట్నర్స్ రోల్ కావచ్చు, మీ పిల్లల రోల్ కావచ్చు, మీ టీచర్స్ రోల్ కావచ్చు, అందరిది లిమిటెడ్ రోల్, రైట్? ఇంకొక రకంగా చెప్పాలంటే మన మన లైఫ్ లో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ అ గెస్ట్ అపియరెన్స్. మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి, రైట్? మనమే డిసైడ్ చేసుకుంటాం. సో సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అంటే ఎవరికి వాళ్ళ గురించి ఎంత తెలుసు అనేది. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్టూడెంట్ తో మాట్లాడిన తర్వాత ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ అనేది మెంటోర్ కి అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చెప్పొచ్చు ఒక స్టూడెంట్ ఐఎమ్ వెరీ గుడ్ విత్, ఇప్పుడు ఐఎమ్ గుడ్ విత్ క్రిటిసిజం అనే క్వశ్చన్ ఉంటే ఎస్ అని చెప్పి నేను తట్టుకోగలుగుతాను ఉంటుంది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మాట్లాడిన తర్వాత చెప్పేయచ్చు దట్ కాదు యాక్చువల్లీ అంత క్రిటిసిజం తీసుకోలేరు, ఒక మాట అంటే వినలేరు అని చెప్పి తెలిసిపోతుంది అనమాట. కొంతమంది బాగా సెన్సిటివ్ ఉంటారు, కొంతమందికి బాగా ఎక్కువగా థిక్ స్కిన్ ఉంటుంది, అంటే వాళ్ళు చాలా ఎక్కువగా దులిపేసుకోగలుగుతారు, దులిపేసుకుని ముందుకెళ్ళగలుగుతారు. సో అలాగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెంటర్షిప్ లో ఏమవుతుంది అంటే తెలిసిపోతుంది అనమాట. సో సెల్ఫ్ అసెస్మెంట్ ఉండడం కూడా ఇంపార్టెంట్ బికాస్ స్టూడెంట్ కి తనని తాను ఎంత అర్థం చేసుకుంటున్నారని ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ అసెస్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ బికాస్ మన బెస్ట్ ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా నిజంగా మనసులో ఏముందా స్టూడెంట్ ది లేకపోతే ఆ వ్యక్తిది అని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం అనమాట. ఇది ఇన్ జనరల్ ఈ పర్సనాలిటీ టెస్ట్ అన్నిటికీ కూడా వర్కౌట్ అయ్యేలాగా, అంటే మీ పర్సనల్ లైఫ్ కి వర్కౌట్ అయ్యేలాగా, డెఫినెట్లీ కెరియర్ కి ఎలాగో వర్కౌట్ అవ్వాలని ఈ పర్సనాలిటీ టెస్ట్ చేశాము. దీన్ని మీరు ఎలా తీసుకెళ్తామంటే ఇప్పుడు ఈ ఒక్కొక్క టెస్ట్ ద్వారా
మాకు మీరు ఇచ్చిన ఆన్సర్స్ బట్టి మేము మీ పర్సనాలిటీని ఒక గ్రూపింగ్ లో వేసుకుంటున్నాం అనమాట. రైట్, సపోజ్ ABCD అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏ స్టూడెంట్స్ అందరిది ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ, బి స్టూడెంట్స్ అందరిది ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ, సి స్టూడెంట్స్ అందరిది, డి స్టూడెంట్స్ అందరిది. సపోజ్ ఆ గ్రూపింగ్ కూడా మనకి కరెక్ట్ కాదనిపించింది అనుకోండి. సపోజ్ ఇక్కడ 1 and 2 స్టూడెంట్స్ ని ఒకటే గ్రూప్ లో వేసాము, కానీ మరీ వీళ్ళంత సిమిలర్ కాదు అని కనుక మాకు అనిపించినట్టయితే అప్పుడు వీళ్ళిద్దరిని కూడా డిఫరెంట్ గ్రూప్స్ లో వేస్తాం. కావస్తే ప్రతి స్టూడెంట్ ది కంప్లీట్లీ ఒకళ్ళ నుంచి ఇంకొకరు డిఫరెంట్ అంటే అసలు గ్రూపింగే లేదు, ఎవ్రీ స్టూడెంట్ కూడా ఇక్కడ డిఫరెంట్. అంటే ఈ టెస్ట్ ద్వారా సబ్జెక్టివ్ హ్యాండిలింగ్ ఆఫ్ స్టూడెంట్స్ లేకపోతే సబ్జెక్టివ్ మెంటర్షిప్ అనే ఒక కాన్సెప్ట్ లోకి మన ఇన్స్టిట్యూట్ వెళ్తుంది అనమాట. సబ్జెక్టివ్ మెంటర్షిప్ అంటే అర్థం ఏంటి అంటే ఎవ్రీ పర్సన్స్ నీడ్స్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్స్ పర్సనాలిటీ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ కి వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ డిఫరెంట్. కాబట్టి మనం ఏ టైప్ ఆఫ్ వాళ్ళకి సజెషన్స్ ఇస్తాము, ఏ టైప్ ఆఫ్ అడ్వైజెస్ ఇస్తామో అది కంప్లీట్ గా మారుతుంది అనేది సబ్జెక్టివ్ మెంటర్షిప్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఎవరు అకాడమిక్ లో సబ్జెక్టివ్ అక్కర్లేదు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు అదే హిస్టరీ చదువుతారు, అదే జాగ్రఫీ చదవాల్సిందే, అదే ఆర్ట్ అండ్ కల్చర్, అదే వాట్ ఎవర్ XYZ సేమ్ పాయింట్స్, రైట్? అది కాదు మనం మాట్లాడదాం. ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, ఫస్ట్ ఏది చదవాలి, తర్వాత ఏది చదవాలి, ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ దీనికి అనుకూలంగా ఎలా ఉండాలి, ఎన్ని ఏళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఎంత అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలి, వేరేది ఏమైనా హాబీస్ ఏమైనా ఉంచుకోవాలా, మీకు అర్థమైంది, రైట్? ఇవి నాన్ అకాడమిక్, బట్ అఫ్ కోర్స్ డైవర్షన్ చెయ్యం. డైవర్షన్ చేస్తే ఇంకెందుకు, ఒక గోల్ అనేది పెట్టుకోవడం. సో గోల్ అదే ఉంటూ మనకి గోల్ సమ్ టైమ్స్ గోల్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఇలాంటి పర్సనాలిటీ టెస్ట్ ఇంకా బెటర్ అవుతాయి. సో అది వచ్చేది సబ్జెక్టివ్ మెంటర్షిప్ కాన్సెప్ట్ అన్నమాట, రైట్? సో దీని ద్వారా మనం బేసిక్లీ ఏం ఎస్టాబ్లిష్ చేసాం ఈ పర్సనాలిటీ టెస్ట్ అంటే స్టూడెంట్ కి ఏది వర్కౌట్ అవుతోంది అని చెప్పి ఒక మోడల్ అనేది తయారు చేస్తాం అనమాట. ఇది ఎందుకు చేస్తున్నాం మేము అని కనుక మీకు వన్స్ అండ్ ఫర్ ఆల్ ఆన్సర్ కావాలి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే, ప్రతి ఒక్కరికి కనుక ఒకటే చెప్తూ పోతూ ఉంటే, లేకపోతే ఎలాగో అకాడమిక్స్ అందరికి సేమ్ ఉంటుంది, బట్ వే ఆఫ్ హ్యాండిలింగ్ ప్రతి ఒక్కరిని కనుక ఒకటే టైప్ ఆఫ్ హ్యాండ్లింగ్ చేస్తే మనం అనవసరంగా వాళ్ళని వాళ్ళ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ని మనం దాన్ని సరిగ్గా వాడలేమేమో అనే ఒక భయంతో కావచ్చు, ఒక ఉద్దేశంతో కావచ్చు, ఇంకా గొప్పగా ఒక స్టూడెంట్ ని హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఇంకా గొప్ప లెవెల్లో అన్ని స్పియర్స్ లోనూ ఎదుగుతారు అనే ఒక అండర్స్టాండింగ్ తో ఈ కొత్త కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ మీ కనుక ఏదైనా మీ పర్స్పెక్టివ్ కావాలి అనుకున్నా, లేకపోతే మీరు నాన్ అకాడమిక్ క్వశ్చన్స్, ఇప్పుడు అకాడమిక్ పెద్ద తేడా ఉంటుంది, అక్బర్ గురించి చెప్పేది అందరికీ ఒకటేలా చెప్తాం, దానికి ఏమి డిఫరెన్స్ ఉండదు. కానీ సపోజ్ మీకు ఇలా ప్రిపేర్ అవ్వాలా, ఇన్ని అమౌంట్ ఆఫ్ అవర్స్, ఇలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఏవైతే మీకు డౌట్స్ ఉంటాయి కదా మైండ్ లో, ఆ డౌట్స్ అన్ని మీరు ఎప్పుడైతే అడుగుతారో మమ్మల్ని, దాన్ని ఈ మెథడాలజీ ద్వారా మీ పర్సనాలిటీని అర్థం చేసుకుని ఆ రకంగా మేము పెడతాం అనమాట. సో దీని నుంచి నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టివ్ ప్రిపరేషన్ స్టైల్ కి వెళ్ళండి. అంటే ఏదో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు లేకపోతే 3 సార్లు సడన్ గా మోటివేషన్ వచ్చేసి సడన్ గా ప్రిపేర్ అయిపోయి దాని కాకుండా ఒక కన్సిస్టెంట్ గా ఎవ్రీ సింగిల్ డే, ఒకవేళ బాగా ఆ రోజు ఇబ్బందిగా ఉన్నా అయినా కూడా ఒక టచ్ లో ఉండేలాగా, రైట్? టచ్ లో ఉంటూ వెళ్ళే ఒక సిస్టమ్ ఉంటే మాతోనూ టచ్ లో ఉండి, మీతో మీ ప్రిపరేషన్ తోనూ టచ్ లో ఉండి, ఓవరాల్ గా కూడా ఒక యాక్టివ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇప్పుడు చాలా సార్లు స్టూడెంట్స్ తో మాకు ఇది కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు 3 మంత్స్ అవుతుంది, 4 మంత్స్ అవుతుంది, సడన్ గా ఇంట్రెస్ట్ పోవడం, సడన్ గా ఇంట్రెస్ట్ కాదు, ఏదో ఒకటి ఉంటుంది కదా, మనకి చాలా పనులు అటు ఇటు వస్తూ ఉంటాయి. సో కమిటెడ్ లెవెల్లో తీసుకువెళ్ళాలి అనుకుంటున్న ఒకనొక ఉద్దేశంతో కూడా ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేశాం. సో దీని రిలేటెడ్ గా నెక్స్ట్ ఏంటి, ఫర్దర్ ఏంటి అనేది మీకు ఫర్దర్ అనౌన్స్మెంట్స్ అనేది ఉంటాయి. బట్ ఓవరాల్ గా నాకు తెలిసి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఈ ఎందుకు ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.